హాయ్ హలో వెల్కమ్ టు నెక్స్ట్ వే టాక్స్. నేను మీ మహేంద్ర. ఈ ఇంటర్వ్యూలో అవర్ డియర్ బ్రదర్, ఫౌండర్ ఆఫ్ నెక్స్ట్ వే క్లాసెస్, ఇన్స్పెక్టర్ కృష్ణసాగర్ అన్న గురించి అయితే తెలుసుకుందాం. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే నా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ అడిగి అయితే అన్న గురించి తెలుసుకుందాము. అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మిస్ అవ్వకూడదంటే కంప్లీట్ వీడియో అయితే చూడండి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఇంటర్వ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అన్న, వెల్కమ్ టు నెక్స్ట్ వే టాక్స్. అంటే అసలు మీ జర్నీ చూసే ముందు, నెక్స్ట్ వే ఫౌండేషన్ ఏకి ముందు అసలు మీ జర్నీ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ అంటే, మీ స్కూలింగ్ ఎక్కడ జరిగింది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రాపర్ వచ్చేసి ప్రకాశం డిస్టిక్ తురపాలెం విలేజ్. నా స్కూలింగ్ మొత్తం ఏబీసీ హై స్కూల్ తాళ్ళూరులో అయిపోయింది, మండలం అది. నా ఇంటర్మీడియట్ వచ్చేసరికి చైతన్య గుంటూరు, అండ్ డిగ్రీ కూడా విజ్ఞాన్ కాలేజీ గుంటూరులోనే కంప్లీట్ చేశాను. ఓకే. సో ఇది నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి. ఓకే. అసలు మీకు ఈ గవర్నమెంట్ సెక్టర్ రావాలనిపించి అంటే నీ ప్యాషనా, లేదంటే నీ డిగ్రీ ముందుగానే ప్రిపేర్ అవుతూ వచ్చావా నీ స్కూలింగ్తో పాటు? డిగ్రీ ముందుగా ప్రిపేర్ అవ్వలేదు, కానీ డిగ్రీలో ఉండేది. సో నాకు కంప్యూటర్ అంత ఎక్కువ వచ్చేది కాదు. సో నేను అప్పుడే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలనుకునేవాడిని. బట్ డిగ్రీలో అయితే ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఆఫ్టర్ డిగ్రీ కోచింగ్కి వెళ్ళి ప్రిపేర్ అయ్యాను. ఒకవేళ మీ కెరీర్లో ఇంటర్మీడియట్ అయ్యాక కాంపిటీషన్ ఎగ్జామ్స్ అని అటెంప్ట్ చేశారా? లైక్ ఎంసెట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యా, కానీ ఇంటర్మీడియట్లో ఏట్రిబుల్కి అటెంప్ట్ అయితే చేయలేదు. సో ఎంసెట్ కూడా అటెంప్ట్ చేయలేదు నేను. ఓకే. అందువల్ల నేను డిగ్రీ తీసుకున్నాను. ఓకే అన్న, అసలు మీకు ఈ నెక్స్ట్ వే ఛానల్ థాట్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ చేశారు? సో ఇప్పుడు మనం ప్రజెంట్ నెక్స్ట్ వే క్లాసెస్ ఉన్నాం కదా. ఓకే. నా ఫస్ట్ ఛానల్ వచ్చేసరికి ఓన్లీ నెక్స్ట్ వే అనమాట, క్లాసెస్ లేదు. అది నేను ఎంటీఎస్ జాబ్ చేస్తున్నప్పుడే ఆ ఛానల్ స్టార్ట్ చేశాను. ఓకే. అందులో కంటెంట్ అయితే ఇవ్వలేదు, కానీ ఓన్లీ ఇన్ఫర్మేషన్ వరకు, ఏదైనా నోటిఫికేషన్ పడితే అందులో డౌట్స్ క్లారిఫై చేయటం. సో అలా ఒక 13 వీడియోస్ పెట్టాను అంతే. అక్కడ వరకు. అది మ్యాక్సిమం టైం ఏంటంటే నాకు ఫ్రీ టైం ఎక్కువ ఉండేది ఎంటీఎస్ ఉన్నప్పుడు. సో ఆ టైం యూజ్ చేద్దామని ఆ ఛానల్ స్టార్ట్ చేశాను, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వచ్చు అని. ఓకే. నెక్స్ట్ వే క్లాసెస్ ఎప్పుడు మార్చారు, అండ్ అలాగే అది ఎందుకు ఆపేయాల్సి వచ్చింది? అది ఆపేయాల్సి వచ్చిందంటే ఏం లేదు. యాక్చువల్గా అప్పుడు నేను ఆ క్లాస్ చేసినప్పుడు అది ల్యాప్టాప్ నాది కాదనమాట. ఓకే. మా ఫ్రెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే మా రూమ్లో ఉన్నప్పుడు ఆ ల్యాప్టాప్ యూజ్ చేసుకుని చేశాను. ఆఫ్టర్ అతనికి వేరే కంపెనీలో జాబ్ రావటం, అతను వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా అది ఆటోమేటిక్గా ఆపేశాను. అది ఇంటెన్షనల్గా స్టార్ట్ చేయలేదు, అది ఇంటెన్షనల్గా స్టాప్ అవ్వలేదు. సో అట్లా ఫ్లోలో వెళ్ళిపోయింది. ఓకే. ఈ ఛానల్ వచ్చేసరికి నేను కస్టమ్స్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయిన తర్వాత స్టార్ట్ చేశాను 2023 అక్టోబర్ అరౌండ్లో. నెక్స్ట్ వే క్లాసెస్. నెక్స్ట్ వే క్లాసెస్. ఓకే. అసలు మెయిన్ మోటో ఏంటి, మీ ఎయిమ్ ఏంటి ఈ నెక్స్ట్ వే క్లాసెస్ నుంచి? ఏమి స్టూడెంట్స్కి ఇవ్వాలనుకుంటున్నారు? నా మెయిన్ మోటో ఏంటంటే జాబ్స్ అంటే లైక్ మనకి ఎస్ఎస్సిలో ఇన్ని జాబ్స్ ఉంటాయి, ఈ టైప్ జాబ్స్ ఉంటాయని నాకే జాబ్లో జాయిన్ అయిన తర్వాత తెలిసింది. ఓకే. సో అట్లా కాకుండా అందరికీ అంటే లైక్ ప్రాపర్గా జాబ్స్ గురించి అన్నిటికీ తెలిస్తే. ఓకే. ఫస్ట్ అసలు ఎస్ఎస్సి బాడీ నుంచి కంప్లీట్ అవేర్నెస్ ఇవ్వడం కోసం ఎస్ఎస్సి బాడీ అని అవ్వచ్చు, వేరే ఎడ్యుకేషన్ సైడ్ వెళ్తే అక్కడ లైఫ్ ఎలా ఉంటుందని. సో మన నెక్స్ట్ టాక్స్ స్టార్ట్ చేశాను కదా. ఓకే. దాని దాని మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అదే. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అగ్రికల్చర్ చేస్తే వాళ్ళు ఇటు సైడ్ వెళ్ళొచ్చు. అంటే స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు అన్అవేర్గా ఉండొద్దని. ఓకే. ఫుల్ అవేర్నెస్ తోటి అవేర్ ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు అన్ని తెలిసి ఉంటే వాళ్ళు బెటర్ డెసిషన్ తీసుకుంటారని ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. సో ఈ నెక్స్ట్ వే క్లాస్ అని మెయిన్గా నేను కంటెంట్, అంటే మనకు తెలుగులో కంటెంట్ చాలా తక్కువ ఉండే. సో ఇప్పుడు ఛానల్స్ వస్తున్నాయి, కానీ అది కూడా ఫ్రీ కంటెంట్ అయితే దొరకట్లేదు. పెయిడ్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, కానీ పెయిడ్ ఉన్నాయి. సో ఫ్రీ కంటెంట్ ఇవ్వటం కోసం నేను ఈ నెక్స్ట్ వే క్లాస్ అయితే స్టార్ట్ చేశాను. ఓకే. నెక్స్ట్ వే క్లాస్ అనేది ఫ్రీ అవేర్నెస్ అండ్ అలాగే కంటెంట్ మన తెలుగు వాళ్ళకి చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తారు, ఫ్యాక్ట్ అది. అండ్ అలాగే దానికోసం అనేసి ఛానల్ అనేది రన్ అవుతుంది. నేను ఫేస్ చేసిన, నాకు ఇన్ఫర్మేషన్ తెలియదు, కంటెంట్ తెలుగులో దొరికేది కాదు. సో సంహౌ హిందీలో మేనేజ్ చేసుకుంటే, హిందీలో క్లాసెస్ విని సంహౌ మేనేజ్ చేశాను. బట్ మేనేజ్ చేయలేని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం తెలుగులో కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను నెక్స్ట్ వే క్లాస్ అయితే స్టార్ట్ చేశాను. ఓకే. ఇది నెక్స్ట్ వే క్లాస్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఓకే అన్న, నేను ఈ మధ్య ఒక వీడియో చేశాను. ఆ వీడియో కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం రీసెర్చ్ చేసినప్పుడు నేనేం తెలుసుకున్నానంటే, యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్లు కానీ ఆ ఫీజ్ స్ట్రక్చర్లు కానీ కొంచెం స్కామ్ లాగా అని న్యూస్ అని మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాము. ఓకే. అలాంటి స్కామ్లు ఇలాంటివి ఏమైనా ఎస్ఎస్సి మీద పడే అవకాశం అంటే ఉందా? ఎస్ఎస్సి ఇన్స్టిట్యూట్స్ అంటే మనకి యూపీఎస్సీలో స్కామ్స్ ఎందుకు అనిపిస్తుంది అంటే, యూపీఎస్సీ ఫీజు అనేది చాలా ఎక్కువ ఉంటుంది. 3 lakhs ఉంటుంది. అంటే నువ్వు అన్ని మొత్తం ప్రాపర్గా అన్ని క్లాసెస్ అంటే 3 lakhs వరకు ఉంటుంది. మినిమం 2 to 3 ఉంటుంది. బట్ మన ఎస్ఎస్సిలో ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే మనం మెనీ ఇన్స్టిట్యూట్స్ తీసుకుంటే ఫీజు అరౌండ్
15 to 20Kలో ఉంటుంది. ఓకే. సో ఇక్కడ స్కామ్స్ అనేది ఉండదు. మనకి ఎస్ఎస్సి ఇన్స్టిట్యూట్స్ అనేవి అంటే నీకు ఒక వే చూపిస్తాయి, ఓకే. అంటే బేసిక్స్ అన్ని నేర్పించి నువ్వు ఎట్లా చేయొచ్చు. అందులో నువ్వు స్టార్టింగ్ వెళ్ళినప్పుడు నీకేం అర్థం కాదు, వాళ్ళు చెప్పే కూడా నీకు అర్థం కాకుండా ఛాన్స్ కూడా ఉండిద్ది. ఎందుకంటే ఇప్పుడు మనకి తెలియదు కాబట్టి అది స్టార్టింగ్ ఫస్ట్ టైమే అంటే చెప్పంగా అర్థం అవడం కష్టమే. అండ్ మనకి అట్లా అనిపించినా నీకు ఓవరాల్ కంటే నువ్వు వెళ్ళి చదువుకునేటప్పుడు స్లోగా నీకు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటావు కదా, స్లోగా అర్థం అవుతాయి. అండ్ ఈ ఫీజ్ స్ట్రక్చర్ అని చాలా తక్కువలోనే ఎస్ఎస్సికి అయితే కోచింగ్ ఇస్తాను నా ఒపీనియన్. ఎందుకంటే 6 monthsకి 15 to 20K అంటే చాలా తక్కువ. ఎందుకంటే నేను చిన్న ఇన్స్టిట్యూట్ అంటే చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు చాలా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. వాళ్ళు టీచర్స్కి ఇప్పుడు నాకు తెలిసి 1 lakh 1.5 lakh ఇవ్వకుండా ఎవరు టీచర్స్ రారు. సో అంతమందిని మేనేజ్ చేసుకుంటూ రెంట్స్ అని మేనేజ్ చేసుకుంటూ ఆ ఫీజు అని చాలా తక్కువే. ఓకే. అంటే ఈ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఆల్రెడీ మార్కెట్లో ఉన్న బజ్ వాళ్ళు అంటారా, అంటే యూపీఎస్సీకి ఉన్న బజ్ మనకి అంత పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎస్ఎస్సీని చూడరు, అది కూడా కారణం అంటారా? మేబీ అదొక రీజన్ అనుకోవచ్చు. ఎందుకంటే యూపీఎస్సీకి ఎక్కువ బజ్ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువ ఎఫర్ట్ అంటే ఎక్కువ ఫీజు పెట్టడం అనుకోవచ్చు. ఇప్పుడు ఎస్ఎస్సి గురించి కూడా అందరికీ తెలుసు, బట్ సమ్హౌ ఎందుకు ఎస్ఎస్సి ఇన్స్టిట్యూట్స్ అయితే అన్ని జెన్యున్గానే ఉన్నాయని. బట్ కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ అన్న, నార్మల్గా అందరూ ఏమనుకుంటారంటే నార్త్ వాళ్ళు ఎక్కువ ఎస్ఎస్సి క్రాక్ చేస్తారు, సౌత్ వాళ్ళకి అంత అవేర్నెస్ లేకపోవడం వల్ల, లేదంటే సౌత్లో అంత తెలియదు అంటారా ఎస్ఎస్సి గురించి? ఈ మధ్య ట్రెండ్ అవుతుంది, బాగా కొడుతున్నారు. యాక్చువల్గా నార్త్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళకి సాఫ్ట్వేర్ అనేది చాలా తక్కువ. మనకి సాఫ్ట్వేర్ అనేది ఫస్ట్ ఇండియాలో స్టార్ట్ అయింది చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. ఇప్పుడు అక్కడ నార్త్లో ఇప్పుడు పూణే, నోయిడా. సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కానీ మనకి సాఫ్ట్వేర్ స్టార్టింగ్ నుంచి 1990s నుంచి మన దగ్గరలో. సో మన వాళ్ళు ఏంటంటే స్ప్లిట్ అయ్యేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గురించి మన వాళ్ళకి ఎక్కువ తెలియదు. మన వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ అంటే స్టేట్ అనే అనుకునేవాళ్ళు. సో అందువల్ల వాళ్ళకి ఫస్ట్ నుంచి గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అందువల్ల వాళ్ళ డిగ్రీ నుంచి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఇప్పటికి కూడా ఎక్కువ మా డిపార్ట్మెంట్లో కూడా ఎక్కువ నార్త్ అంటే మేము మేజర్గా చూసాం కదా, ప్రతి ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా మాకు కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ఉండేది, ఎందుకంటే వాళ్ళు నార్త్ నుండి వచ్చేవాళ్ళు, అది మాకు తెలిసేది కాదు. సో ఇప్పుడైతే నాకు తెలిసి 2014 తర్వాత సౌత్లో కూడా బాగా అవేర్నెస్ వస్తుంది, అండ్ అలాగే కాంపిటీషన్ పెరుగుతుంది. కాంపిటీషన్ సౌత్ నుంచి కూడా బాగానే జాయిన్ అవుతున్నారు, అందరూ బాగానే ప్రిపేర్ అవుతున్నారు. అన్న ఇప్పుడు ఈ ట్విట్టర్ క్యాంపెయిన్లు కానీ ర్యాలీలు కానీ ఇవన్నీ చేసి టైం వేస్ట్ అవుతుంది, ఇవన్నీ ఓవర్కమ్ చేయాలంటే అసలు మీ ఒపీనియన్ ఏంటా? ఓవర్కమ్ చేయడానికి కానీ స్టూడెంట్స్ కి టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఓవర్కమ్ అయితే చేయొచ్చు కంప్లీట్గా. ఎందుకంటే ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఉంటున్నాం కాబట్టి ఏం జరుగుతుందంటే మనకి ఎస్ఎస్సి బోర్డు అనేది ఎవ్రీ ఇయర్ వేకెన్సీస్ అడుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అడిగేటప్పుడు ఈ ట్విట్టర్ క్యాంపెయిన్ మ్యాక్స్ ఎక్కువ ఎందుకు జరుగుతుంది అంటే నోటిఫికేషన్ డిలే అవటం కానీ, వేకెన్సీ తక్కువ ఉండటం కానీ. అది మనకి ఎస్ఎస్సి అనే కాదు, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో ఎక్కువ జరుగుతుంది, వేకెన్సీ చాలా తక్కువ ఉండటం. సో కంప్లీట్గా ఒక బుక్ అంటే ఆర్ఆర్బీలో కూడా అంతే, వేకెన్సీ చాలా ఉంటాయి కానీ అది రిలీజ్ అంటే ఎన్ని ఉన్నాయని అఫిషియల్గా రాదు. మనం ఏదో న్యూస్ పేపర్లో చూస్తుంటాం అన్ని వేకెన్సీస్ ఉన్నాయి, 2 lakhs ఉన్నాయి, 3 lakhs ఉన్నాయని. సో నా ఒపీనియన్ ఏంటంటే నెక్స్ట్ ఒక 3 years కంప్లీట్గా 3 years ప్లాన్ అనేది. ఇప్పుడు మనకి ఎస్ఎస్సి ఉండేది, ఎస్ఎస్సి 1 year ప్లాన్ ఇస్తుంది కదా, అంటే ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. దాంతోపాటు వేకెన్సీస్ కూడా రిలీజ్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మనకి ఎస్ఎస్సి బోర్డు మన డిపార్ట్మెంట్స్ని 1 year వేకెన్సీస్ అడుగుతుంది, కాదు అది నోటిఫికేషన్ ముందు అడుగుతుంది. సో అడిగేటప్పుడే ఒక 3 years నెక్స్ట్ అప్కమింగ్ 3 years మినిమం వేకెన్సీస్, ఒక 3 years మినిమం షెడ్యూల్, మినిమం వేకెన్సీస్ అండ్ అలాగే ఎగ్జామ్ షెడ్యూల్ ఎస్ఏ బోర్డే డిసైడ్ చేసుకుంటుంది. సో మినిమం వేకెన్సీస్ ఇచ్చామనుకోండి, డిపార్ట్మెంట్ మినిమం వేకెన్సీస్ అంటే ఒక ఎగ్జాక్ట్ కాకపోయినా మినిమం ఇచ్చినప్పుడు ఏంటంటే సో ఆస్పిరెంట్స్ కూడా ఒక ఐడియా ఉంటుంది, హోప్ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ కి మనకి ఇది టార్గెట్. వాళ్ళు ప్రిపేర్ ప్రిపేర్ అవుతారు. వేకెన్సీ తక్కువ ఉన్ననుకున్న వాళ్ళ ఫ్యూచర్ కూడా అంటే లైక్ నాకు ఇటు సైడ్ ఫ్యూచర్ లేదనుకున్న వాళ్ళు ప్రైవేట్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో వాళ్ళ ఫ్యూచర్ పరంగా చూసుకున్నా, లేదా ఇంకా మీరు వాళ్ళు ఇప్పుడు ఏంటి వేకెన్సీస్ తక్కువ అని చెప్పేసి వాళ్ళు ట్విట్టర్ క్యాంపెయిన్లో ర్యాలీ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే మీరు వేకెన్సీ అని ముందే చెప్తున్నారు, మినిమం వేకెన్సీస్. దానికంటే తక్కువ వేస్తే ఛాన్స్ ఉంటుంది, కానీ దానికంటే తక్కువ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయాలి. సో ఇప్పుడనే కదా నేను ఎప్పటి నుంచి అనుకునేవాడిని. సో ఇది ఒక డిబేటబుల్ టాపిక్. సో ఎంత మాట్లాడినా దొరకదు. సో అలా చేస్తే బాగుండిద్ది అని నా ఒపీనియన్. కానీ మినిమం 3 to 5 years ఇచ్చిన ఇది ఒకటే ఒకటి అంటారు, మీకు ఇంకేమైనా ఉన్నాయి ఓవర్కమ్ చేయడానికి?
ఇలా ఓవర్కమ్ చేయటం అదొక్కటే. ఇంకా అంటే ఇంకా ఈ మధ్య కొంచెం ఎగ్జామ్స్ కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి, స్కామ్స్ అంటున్నారు. బట్ ఈజీగానే ఓవర్కమ్ చేయొచ్చు. అది మొత్తం సిస్టమ్ ఎర్రర్ ఏం కాదు, అక్కడక్కడ అంటే సమ్ ఒక్కొక్క సెంటర్ అట్లా జరుగుతుంది. సో ఈజీగానే ఓవర్కమ్ చేయొచ్చు, అయ్యే పెద్ద కన్సిడరేషన్లోకి రావాలి. అంటే ఇప్పుడు మేజర్ గా మీరు చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ సంబంధించి ఒక 2-3 years ముందుగానే మనకి వేకెన్సీ ఇస్తే ఒక ఆస్పిరెంట్ కి చాలా ఈజీగా అతను ప్రిపరేషన్ గానీ అతను ఇయర్ టార్గెట్ గా పెట్టుకోగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ రావాలా, లేదా వేరే ప్రైవేట్ జాబ్స్ చేసుకోవాలా, గవర్నమెంట్ సైడ్ రావాలంటే వాడున్న ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో కాంపిటీషన్ చాలా హెవీ ఉంటుంది. సో అందులో వేకెన్సీస్ కూడా తక్కువ ఉన్నాయి అనుకోండి, వాడు ప్రిపేర్ అవుతా నాకు వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇటు సైడ్ వెళ్తే కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ కి వెళ్ళాలని ఎలా చూస్ చేసుకుంటున్నారు, అదే క్లారిటీ మన గవర్నమెంట్ సెక్టర్ లో ఉంటే ఒక 2-3 years కి ఒక 5-10 కాకపోయినా ఒక 3 years కి ఉంటే మాత్రం వాడు ఈజీగా చూస్ చేసుకోవాలి, ఎవరి డెసిషన్ లేకుండా. వేకెన్సీ ఎక్కువ ఉంటే నేను కొంచెం ప్రిపేర్ అయితే నేను కొట్టగలను, ఒక హోప్ అనేది కాబట్టి ఇదేంటంటే ఇప్పుడు చాలా మంది ఏం జరుగుతుందంటే వాళ్ళు 3 years 4 years 5 years ప్రిపేర్ అయినా కూడా జాబ్ రాకపోవటం, సో వాళ్ళు మెంటల్ డిప్రెస్ అవటం. సో ఇలాంటి తగ్గే ఛాన్స్ ఉంది. కంప్లీట్ గా పోతే నేను చెప్పలేను కానీ కొంచెం తగ్గుతాయి అని నా ఒపీనియన్. ఇక్కడ ఒక చిన్న డౌట్, ఇప్పుడు కొంతమంది ఇయర్స్ తరబడి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నారు, మేజర్ కారణం ఏంటంటారు జాబ్ రాకపోవడానికి? 5-6 years 7 years పెట్టిన కూడా ఉన్నారు, ఎందుకు? మేజర్ రీజన్ అంటే స్టెబిలిటీ లేకపోవటం, కన్సిస్టెన్సీ లేకపోవటం. నేను మా విలేజ్ లో మా కజిన్స్ లో కానీ చూశాను, వాళ్ళు బ్యాంక్ జాబ్స్ కి 5-6 years ప్రిపేర్ అయ్యారు. ఓకే. సో 6 years నేను వాళ్ళని అబ్జర్వ్ చేసిన ఏంటంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఓకే. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యేవాళ్ళు, నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టాప్ చేసేవాళ్ళు. సో ప్రీ ప్లానింగ్ అనేది ఒక పద్ధతి, ప్రీ ప్లానింగ్ ఏం లేదు, ప్రిపరేషన్ కంటిన్యూషన్ కూడా ఏమి ఉండదు. సో నువ్వు అలా ప్రిపేర్ అయినప్పుడు నువ్వు జాబ్ క్రాక్ చేయడం చాలా కష్టం. కానీ కొంతమంది ఉంటారు ఇన్స్టిట్యూట్ బేస్ చేసుకొని స్టడీ హాల్స్ కి వెళ్ళి కూడా వాళ్ళకి డిలే అవుతుంది 2-3 years ఈజీగా. వాళ్ళు ఎందుకు అంటారు, ఆ డిఫెక్ట్ ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు నేను మా ఫ్రెండ్ మా క్లాస్మేట్ అతను గవర్నమెంట్ జాబ్ ట్రై చేశాడు. అతను ట్రై చేసి నాకు తెలిసి రీసెంట్ గా నా ఎంటీఎస్ జాబ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ యుఎస్ వెళ్ళిపోయాడు. సో ఆల్మోస్ట్ ఒక 4.5 years అనుకోవచ్చు. సో ఈ 5 years అతనికి డిలే అవడానికి కారణం ఏంటంటే అంతకుముందు వరకు అతను హైదరాబాద్ లో ఉన్నాడు, నేను ఆల్రెడీ గుంటూరు వచ్చాను. ఆఫ్టర్ నాకు జాబ్ వచ్చిన తర్వాత అతను గుంటూరు వచ్చాడు. నేను నార్మల్గా అతను మ్యాథ్స్ బుక్ తీసుకున్నాను. ఏమని చూస్తే ఆ మెథడ్స్ అన్ని చాలా ఓల్డ్ మెథడ్స్. సో అతను ఏంటంటే బ్లైండింగ్ అయ్యే ఫాలో అవుతున్నాడు. ఓకే. సో అంటే మన మోడర్న్ మెథడ్స్, ఈజియెస్ట్ షార్ట్ కట్స్ అయ్యేం లేవు. సో అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. అంటే మనకి చెప్పింది ఇంకా అదే షార్ట్ కట్ అనే బ్లైండ్ ఆ మైండ్ సెట్ లో ఉన్న కొంచెం కష్టం. అంటే మేబీ షార్ట్ కట్ అయి ఉండొచ్చు, నువ్వు వెతుక్కోవాలి. నువ్వు మోడర్న్ క్లాసెస్ అంటే లైక్ ఈ సిచ్యువేషన్ లో ఎవరో మిగతా స్టూడెంట్స్ అయినా ఎట్లా చేస్తున్నారు. సో అవి యూట్యూబ్ లో చాలా దొరుకుతున్నవి. ఇప్పుడైతే నువ్వు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని కొడితే అందులో సాల్వ్ చేసి చూస్తే ఒక్కొక్కరు ఒక్కో ప్యాటర్న్ లో సాల్వ్ చేస్తారు. సో ఆ మెథడ్స్ నీకు అర్థమైనప్పుడు నువ్వు క్రాక్ చేయగలవు. లేదు నువ్వు ఆ ఓల్డ్ మెథడ్స్ ప్రిపేర్ అవుతా అంటే కొంచెం కష్టమైంది. ఇప్పుడు ఇంకో డౌట్ అడుగుతాను. ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు నాకు ఒక జాబ్ కొట్టాలని ఉంది, ఇన్స్పెక్టర్ జాబ్. కానీ నాకు కొట్టాలని ఉంది, కానీ నా దగ్గర ఇంటర్నెట్ ఉంది, నా చేతులు అంతా ఉంది. బట్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చదవాలి, ఏం తెలియదు. చాలా మంది డ్రాప్ అవుతున్నారు. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మీరు మెయిన్ పాయింట్ ఏంటంటే చాలా మంది ఎలా స్టార్ట్ అంటే నేను స్టార్ట్ చేసేది కూడా కరెక్ట్ కాదని అదొక మైండ్ సెట్ ఉండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి నువ్వు ఎస్ఎస్సి ప్రిపేర్ అవ్వాలి, నువ్వు పర్సంటేజ్ టాపిక్ చేస్తున్నావు. నువ్వు ఆ టాపిక్ చేసేటప్పుడు కూడా ఇది నేను అంటే క్యాలిక్యులేషన్ రాలేదనుకో, నేను సింప్లిఫికేషన్ చేయాలేమో అని చెప్పి మైండ్ తో అట్లా సింప్లిఫికేషన్ చేసేటప్పుడు వాడు ఈజీ షార్ట్ కట్లు చేస్తాను, నేను మండల షార్ట్ కట్లు నేర్చుకోవాలని చెప్పేసి ఈ మల్టిపుల్ మైండ్ సెట్ తో ఉంటారు. వాళ్ళు ఏజ్ చేసినా అది కరెక్ట్ అని బిలీవ్, అంటే వాళ్ళ నంబర్ ఫస్ట్ వాళ్ళు ఏజ్ చేసినా కరెక్ట్ అని. కానీ నా పాయింట్ ఆఫ్ అంటే నువ్వు ఒక ఎస్ఎస్సి ఇన్స్పెక్టర్ కొట్టాలన్నప్పుడు నువ్వు పర్సంటేజ్ స్టార్ట్ చేయి, లేదా ప్రాఫిట్ అండ్ లాస్ స్టార్ట్ చేయి, జామెంట్ స్టార్ట్ చేయి, ఏదైనా స్టార్ట్ చేయి. నువ్వు స్టార్ట్ చేసి ఆ ఫ్లోలో వెళ్ళిపో. నువ్వు ఏది చేసినా కరెక్టే. ఇప్పుడు నువ్వు జామెంట్రీ చేస్తున్నావు, నీకు జామెంట్రీలో క్యాలిక్యులేషన్ తర్వాత క్యాలిక్యులేషన్ అన్నిట్లో ఉంటాయి. నువ్వు ఎప్పుడైనా క్యాలిక్యులేషన్ నేర్చుకో. క్యాలిక్యులేషన్ నథింగ్ బట్ టేబుల్స్, సబ్ట్రాక్షన్స్, ఎడిషన్స్. సో అవి నీకు ఆటోమేటిక్గా వస్తాయి, నువ్వు దాన్ని సపరేట్ గా పెట్టి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అన్న అసలు మీ మెయిన్ ఇన్స్పిరేషన్ ఏంది ఇన్స్పెక్టర్ జాబ్ కట్టడానికి కానీ ఈ గవర్నమెంట్ సెక్టర్లోకి రావటంలో కానీ మీ మెయిన్ ఇన్స్పిరేషన్ ఏంటి? నా మెయిన్ ఇన్స్పిరేషన్ అంటే సిచ్యువేషన్స్ అరౌండ్ మై సెల్ఫ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఆఫ్టర్ 5th class నుంచి కానీ అంటే నాకు తెలిసిన కాంచి ఫైనాన్షియల్గా చాలా టఫ్ సిచ్యువేషన్సే ఫేస్ చేశాను నేను. సో సమ్హౌ మన వల్ల నేను నా డిగ్రీ అయిపోగానే మనకి జాబ్ రావటం వల్ల
కొంచెం బెటర్ అయింది. నన్ను నా డిగ్రీ అయిపోయిన తర్వాత నా ఇన్స్టిట్యూట్ ఫీజు కట్టింది అయినా మొన్న. Okay. నాకు ఎవ్రీ మంత్ ఫైనాన్షియల్ హెల్ప్ చేసేది కూడా మొన్నే. సో తర్వాత అంటే నేను మంచిగా ఏదో ఒకటి చేయాలనే థాట్ అయితే ఉండేది, ఓకే. ఈ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలని. సో దీన్ని ప్రాపర్గా గైడ్ చేసింది మొన్న ఓకే. మొన్న చెప్పుకోవచ్చు. సో అదే మొన్న కూడా ట్రై, ఇంకోటి పాయింట్ ఏంటంటే మొన్న ట్రై చేశాడు, కాకపోతే Okay. మొన్న ఎస్ఎస్సి ట్రై చేశాడు కానీ అప్పటికి మనకి ఏజ్ అయిపోయింది, 27 ఇయర్స్ అప్పుడు తెలుసుకున్నాడు. సో అప్పటికే లేట్ అయిపోయింది, 2 అటెంప్ట్స్ ఏమి ఇచ్చినట్టున్నాడు. అప్పటికే మన జాబ్ చేస్తున్నాడు టీసీఎస్లో. ఓకే. సాఫ్ట్వేర్ చేస్తూ మీ అన్న కూడా చేస్తూ అటెంప్ట్ చేశాడు. అవి రాలేదు. క్లిమ్స్ క్లియర్ అయింది కానీ మెయిన్స్ క్లియర్ అవ్వలేదు ఓకే. సెకండ్ టైం అయితే. సో తర్వాత నన్ను ప్రాపర్ వేలకు గైడ్ చేయడం వల్ల Yeah. మీ అన్న కూడా కారణం అనుకోవచ్చు మీ సక్సెస్ జర్నీ. నేను ఇటు సైడ్ రావడానికి, ఎస్ఎస్సికి రావడానికి కారణం Okay. మళ్ళీ అని చెప్పుకోవచ్చు. అన్న అండ్ అలాగే మీ ఊర్లో కానీ మీ సరౌండింగ్స్ కానీ జాబ్ కొట్టిన తర్వాత ఆ ప్రౌడ్నెస్ ఎలా ఉంది కొట్టిన కొత్తలో కానీ? అంటే చాలా మంది అదే మోటో పెట్టుకొని కొడతారు. సో ఇది నాకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే నా డిగ్రీ 3 ఇయర్స్ ఎట్లా ఉండేదంటే, నేను పొద్దున 7:30కి లేస్తే అప్పుడు బ్రష్ చేసి బయటకు వస్తే మొత్తం ఇంకా బయట 9:30 వరకు వస్తాను. మా ఫ్రెండ్స్ ఉంటారు, ఇద్దరు బండి తీస్తాము. మ్యాచ్లు ఎక్కువ క్రికెట్ మ్యాచ్లు తేగాలి, టోర్నమెంట్లు ఎక్కడ టోర్నమెంట్ జరిగినా టోర్నమెంట్లు అని చెప్పేసి వెళ్ళి క్రికెట్ ఆడటం, తర్వాత బెట్ మ్యాచ్లు ఆడుకోవటం. సో అట్లా అంటే ఒక దాన్ని ఏమంటారు మా విలేజ్ భాషలో చెప్పాలనుకుంటే గాలోళ్ళు అంటారు కదా. ఓకే. సో అట్లా 3 ఇయర్స్ అట్లానే తిరిగేవాళ్ళం. చాలా డిగ్రీ డిగ్రీ అయిపోయిన 1 ఇయర్గా ఫస్ట్ ఇయర్ కూడా నాకు అప్పుడు ఆ 3 ఇయర్స్ చదివిన తర్వాత ఒకేసారి ఫోకస్ చేయాలని చాలా కష్టం అనిపించేది. నేను అక్కడ ప్రిపేర్ అవుతుంటే మా వాళ్ళు ఇక్కడ కింద టోర్నమెంట్కి వెళ్తున్నాం, మ్యాచ్ అది నాకు కొంచెం మనసు ఇటు వచ్చేది, నేను ఇంటికాడ ఉంటే బాగుండేది. సో ఆ 3 ఇయర్స్ అయితే కంప్లీట్గా క్రికెట్ మ్యాచ్లు అటు తిరగటం అదే బాగా ఎంజాయ్ చేశాను. సో మ్యాక్సిమం అంటే ఊర్లో వాళ్ళు కూడా ఏమనుకుంటారు, వీళ్ళందరూ వీళ్ళకి జాబ్ వచ్చేసిన అందరూ కొంచెం నెగిటివ్గానే ఉండేవాళ్ళు. సో ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు నాకు ఎంటీఎస్ ఇన్కమ్ ట్యాక్స్ జాబ్ వచ్చినప్పుడు రియలైజ్ అయ్యారా? చాలా మా అమ్మ కూడా నమ్మేది కదా జాబ్ రాకముందు, ఎట్నే తిరుగుతుండు. బట్ మా నాన్న నన్ను బాగా ట్రస్ట్ చేసిండు. సో జాబ్ వచ్చినాక మా నాన్నే డైలాగ్ వేసిన మా అమ్మకి వెళ్ళి, ఆ టైంలో మీకు పక్కన నవ్వుకుంటున్నా. సో తర్వాత ఊర్లో చెప్పుకోవటం కానీ మా నాన్న ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్లో జాబ్ వచ్చిందని. సో అది నాకు చాలా మీకు ఇంకా చాలా ఇనిషియల్గా చాలా బాగా అనిపించేది. నాకు తెలిసి దానికోసం అనుకుంటారు చాలా మంది కష్టపడతారు, ఆ ఒక్క మూమెంట్ కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు. కానీ నిజంగా అది లైక్ ఎంటీఎస్ అప్పుడు ఎట్లా జరిగిందంటే, రిజల్ట్ సమ్ డేట్ 6th మార్చ్ అనుకుంటాను. సో మార్చి 6th వస్తే అని చెప్పేసి నేను ఇంటికి వచ్చాను, రిజల్ట్ ఇంటికాడ చూసుకుందాం అని చెప్పేసి. సో నైట్ 8:30 అరౌండ్ ఆ టైంలో రిజల్ట్స్ వచ్చినాయి. నేను చూసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోయి మా నాన్న చెప్తాను, నాన్న ఈ గోడ్ ద జాబ్ అని. సో అప్పుడు ఇంట్లో మా అన్న అందరు ఉన్నారు. తర్వాత రోజు మా వాడికి జాబ్ వచ్చిందని చెప్పేసి సో చెప్పినప్పుడు నేను కొంచెం బాగా ఫీల్ అయ్యాను. సో ఊర్లో వాళ్ళు కూడా జాబ్ వచ్చిందని అడగటం. సో అట్లా గవర్నమెంట్ అంటే ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చెప్పుకోవటం. సో వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ తెలియదు, సెంట్రల్ గవర్నమెంట్ తెలియదు, జస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. మామూలుగా పల్లెటూరులో గవర్నమెంట్ జాబ్ అంటేనే ఒకలాగా చూస్తారు, ఒక రేంజ్. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇంకొంచెం వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏం తెలియదు, బ్యాక్గ్రౌండ్ ఏం తెలియదు. అందరు అడిగేవాళ్ళు, నేను బాగా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. సో దాని తర్వాత ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు అయితే అందరూ ఇన్స్పెక్టర్ అయిన అంటే ఇంకా ఓవర్ రెస్పెక్ట్ ఎక్కువ అయిపోయింది. అప్పటికే ఆల్రెడీ నీకంటూ ఒకటి సర్కిల్ గీసుకుని గ్రాఫ్ గీసావు, అది పెరిగిపోయింది ఒకసారి. పెరిగింది. నేను ఆ సిచ్యువేషన్ ఏంటంటే కొంతమంది మా వాడికి కూడా చెప్పొచ్చు కదా, అంటే నన్ను అసలు నా గురించి థింక్ చేయని వాళ్ళు, నాతో ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు కూడా నేను వెళ్తుంటే అంటే మా ఇంటి నుంచి అట్లా సెంటర్కి వెళ్తున్నప్పుడు మా వాడికి కూడా చెప్పొచ్చు కదా అడగడం. తెలియని రెస్పెక్ట్ నీకు అప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేసి ఉండవు, వాళ్ళు మాట్లాడదని కూడా అనుకో. ఎందుకంటే ఇప్పుడు ఈ విలేజెస్ ఎలా ఉన్నాయంటే పూర్గా ఉన్నారనుకోండి, సో డిఫరెంట్గా చూడటం. సో అలా చాలా నేను ఫేస్ చేసిన వాళ్ళ సిచ్యువేషన్ కూడా. సో ఆ తర్వాత బాగా అనిపించింది. లేటర్ ఆన్ ఫైనాన్షియల్గా బాగా స్టేబుల్ అవ్వటం, మనకి జాబ్ ఇంకా సో అవటం, నేను మంచి జాబ్ కొట్టడం వల్ల సో మొత్తం మీ గ్రాఫ్ అయితే మారిపోయింది. చాలా బెటర్ సిచ్యువేషన్లో ఉంది ఇప్పుడైతే. థ్యాంక్ యూ అన్న. ఇది మన ఫౌండర్ నెక్స్ట్ వే క్లాసెస్ అండ్ అలాగే ఇన్స్పెక్టర్ కృష్ణసాగర్ అన్న. అండ్ థ్యాంక్ యూ అన్న, మీ యొక్క జర్నీ మొత్తం డీటెయిల్స్ మన ఆడియన్స్కి అంటే మన వ్యూవర్స్కి చెప్పినందుకు. అండ్ అలాగే మీ నుంచి మన వ్యూవర్స్ కోసం ఏదైనా సజెషన్ కానీ ఒక చిన్న స్ట్రాటజీ కానీ ఏమైనా చెప్తారా? సజెషన్ స్ట్రాటజీ అంటే నేను ఒకటే నమ్మాను,
కన్సిస్టెన్సీ ఉంటే మాత్రం కన్ఫామ్గా జాబ్ వచ్చింది. Okay. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఎవరైనా సరే ఈజీగా జాబ్ కొట్టచ్చు. కన్సిస్టెంట్ అంటే మీరు నోటిఫికేషన్ ఉన్నప్పుడు ప్రిపేర్ అవ్వటం అట్లా కాకుండా మీరు మీ ఫామ్లో మీరు ప్యారలల్గా చదువుకుంటే వెళ్ళండి, ఆటోమేటిక్గా మీకు జాబ్ వస్తుంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్ టు ఆల్ అవర్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.